అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించి వీసా నిబంధనలలో రానున్న కీలక మార్పులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిర్ణీత కాల వ్యవధి కలిగిన వీసాలకు సంబంధించి వచ్చే నెల 15వ తేదీ నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను తక్షణమే అప్రమత్తం చేశాయి. ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలంటే నిర్దేశిత గడువులోపే తిరిగి యుఎస్ చేరుకోవాలని స్పష్టమైన సూచనలు జారీ చేశాయి. విద్యార్థుల వీసా హోదా, డిజిటల్ రికార్డు నిర్వహణలో రాబోయే ఈ మార్పులు వారి నివాస కాల పరిమితిపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో హార్వర్డ్ ఇంటర్నేషనల్ ఆఫీస్ తన అంతర్జాతీయ విద్యార్థులకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేస్తూ అప్రమత్తత అవసరమని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15వ తేదీ కన్నా ముందే అమెరికాకు చేరుకుని ఇక్కడే ఉంటే I-94 డిజిటల్ రికార్డులో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వర్తిస్తుందని వివరించింది. విద్యార్థిగా చదువు పూర్తయ్యే వరకు ఎలాంటి పునరుద్ధరణ అవసరం లేకుండా ఉండేందుకు ఈ పాత విధానం ఎంతగానో తోడ్పడుతుందని వర్సిటీ యాజమాన్యాలు గుర్తు చేస్తున్నాయి. అయితే సవరించిన నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత, అంటే సెప్టెంబర్ 15 దాటిన తర్వాత దేశంలోకి అడుగు పెడితే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. నిర్ణీత గడువు దాటి వచ్చిన వారికి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ కు బదులుగా కఠినమైన అడ్మిట్ అంటిల్ డేట్ వర్తిస్తుందని అంతర్జాతీయ విద్యార్థుల విభాగాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నూతన ఏయుడి విధానం ప్రకారం విద్యార్థి అమెరికాలో ఉండటానికి నిర్దిష్టమైన ముగింపు తేదీని అధికారులు ఖరారు చేస్తారు. దీనివల్ల చదువు వ్యవధి పొడిగించాల్సి వచ్చినా లేదా విద్యా కోర్సుల్లో మార్పులు జరిగినా ప్రతిసారి అధికారిక అనుమతులు పొందుతూ వీసాను పునరుద్ధరించుకోవాల్సి వస్తుంది. కాబట్టి విద్యార్థులు తమ ప్రయాణ ప్రణాళికలను వెంటనే సవరించుకుని నిర్ణీత తేదీ కంటే ముందే అమెరికా గడ్డపైకి చేరుకోవడమే శ్రేయస్కరమని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ నూతన మార్గదర్శకాలు భారతీయ విద్యార్థులతో పాటు వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ అనూహ్య మార్పుల నేపథ్యంలో హార్వర్డ్ తో పాటు షికాగో, జార్జ్ టౌన్, ఓహియో తదితర అగ్రగామి విశ్వవిద్యాలయాలన్నీ తమ విదేశీ విద్యార్థులకు వేగంగా ఈమెయిళ్లు పంపాయి. సెలవుల్లో లేదా సొంత దేశాల్లో ఉన్న విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే విమాన టికెట్లు బుక్ చేసుకుని తిరిగి రావాలని వర్సిటీ యంత్రాంగం ఒత్తిడి తెస్తోంది. ఏయుడి విధానం అమల్లోకి వస్తే విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగం పొందే క్రమంలో ఎక్స్టెన్షన్లు, నివాస అనుమతుల కోసం సుదీర్ఘమైన ప్రభుత్వ ప్రక్రియలను పూర్తి చేయాల్సి వస్తుంది. సకాలంలో ప్రవేశించకపోతే చట్టబద్ధమైన హోదా కోల్పోయే ప్రమాదం కూడా ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.